विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यः कर्ता जगदां भर्ता संहर्ता महदां निधि प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोः। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 5:44 సూర్యాస్తమయం 6:45 తిథి పంచమి మధ్యాహ్నం 2:26 వరకు. నక్షత్రం శ్రవణం సాయంకాలం 4:17 వరకు. వర్జం రాత్రి 8:04 నుంచి 9:35 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 5:01 నుంచి 5:53 వరకు. అమృతకాలం ఉదయం 6:24 నుంచి 7:55 వరకు. మరల తెల్లవారుజామున 5:09 ప్రారంభం. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. ఈరోజు శుభప్రదమైన అష్టక వరకు లాభప్రదమైన సమయం మధ్యాహ్నం 1 గంటకి. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఈరోజు విశేషం ఆదివారం. సూర్యనారాయణమూర్తికి ప్రీతికరమైనది. ఆయన్ని పూజించడం నీరు కలపకుండా ఆవు పాలతో. ఆవు పాలు అంటే జెర్సీ పాలు వాడేస్తూ ఉన్నారండి. కానీ ఏ దేశవాళీ ఆవు ఉందో ఆ ఆవు పాలు మాత్రమే నిజమైన ఔషధ గుణాలు కలిగినవి. వాటితో మనం పాయసాన్ని వండి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా తీసుకోవడం, మధ్యాహ్నం ఒక పూట మాత్రమే భోజనం చేయడం, రాత్రి భోజనం చేయకుండా ఉండడం, సూర్య నమస్కారాలు మొదలైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం, ఇలా అన్ని విధాల శ్రేయస్కరమైనది ఆదివారం. నేటి ఆణిముత్యాలు. ఎవరు నిరంతరం నేర్చుకోవాలనే జిజ్ఞాస కలిగి ఉంటారో, ఎవరు మంచి ప్రవర్తన ఆశిస్తూ అందుకోసం అన్వేషిస్తారో వారే నిజమైన సత్ప్రవర్తనాశీలురు. నిన్ను నీ ఆలోచన విధానం నుంచి కొద్దిగా వేరు చేసుకోగలిగితే జీవితపు కొత్త కోణాలని చూడగలవు. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. రామేతి మంత్రరాజోయం గమనే భోజనే తథా శయనే క్రీడనే రాత్రౌ స్థితి కార్యాంతరే నరైః జపనీయ సర్వదైవా సంధ్యయోరుభయోరపి. ఇది కూడా మహర్షులు చేస్తున్న బోధనే. అగస్త్య సంహితలో రామనామాన్ని గురించి, దాంట్లో ఉండే మహిమ గురించి ఇప్పుడు 2-3 సార్లు చెప్పుకున్నాం మనం. అయితే ఈ రామనామాన్ని ఎప్పుడు స్మరించాలి అదే ప్రశ్న. సామాన్యంగా అందరూ చెప్పేది పవిత్రంగా స్మరించండి అయ్యా, పవిత్రంగా ఉన్నట్టు స్మరించండి అయ్యా, మడిగట్టుకుని జపం చేయండి అయ్యా అని చెబుతారు. మంచి మాటలు ఇవన్నీ. కానీ మహర్షులు తేల్చి నిష్కర్షగా ఏం చెబుతున్నారంటే రామనామానికి మాత్రం ఏ రకమైన నియమాలు లేవు. రామ అనేటువంటి మంత్రరాజాన్ని గమనే ఇటోడు తిరుగుతున్నప్పుడు కూడాను, భోజనం చేస్తున్నప్పుడు కూడాను, శయనే
మంచం మీద పడుకున్నప్పుడు కూడాను, క్రీడనే మంచం మీద క్రీడిస్తున్నప్పుడు కూడాను, రాత్రౌ స్పష్టంగా చెప్పేస్తున్నారు, రాత్రి కాలంలో కూడాను, స్థితే కార్యాంతరే నరై, ఇంకా ఏ రకమైన పనులలో ఉన్నా సరే, సర్వదైవ జపనీయ, ఎల్లప్పుడూ ఈ మంత్రాన్ని జపించవలసిందే. విశేషత సంధ్యయోరుభయోరపి, ప్రాతఃసంధ్యా సాయం సంధ్యా సమయాల్లో తప్పకుండా రామనామాన్ని స్మరించాలి. మిగిలినప్పుడు ఎటువంటి నీచమైన పరిస్థితిలో ఉన్నా సరే రామనామాన్ని జపించవచ్చు, ఏ రకమైన దోషం లేదు అని స్పష్టంగా చెప్పేస్తున్నారు. రామ అనేటువంటి రూపం కానీ నామం కానీ ఎందుకు వచ్చినాయి అంటే, అసలైనటువంటి పరబ్రహ్మతత్వానికి నామము లేదు, రూపము లేదు. నామరూపాతీతము మనోవాగతీతము. చిన్మయస్య అద్వితీయస్య నిష్కలశ్చాశరీరిణః ఉపాసకానాం సౌఖ్యార్థం బ్రహ్మణో రూపకల్పన. నామరూపాలు లేనటువంటి, ఊహలకు కూడా అందనటువంటి, వాక్కులకి మనస్సుకి అందనటువంటి ఆ పరతత్వం ఉపాసకుల యొక్క సౌఖ్యం కోసం, వాళ్ళ సౌకర్యం కోసం తను ఒక రామాన్ని రూపాలని ధరిస్తూ వస్తోంది, వాళ్ళ రుచులకు అనుగుణంగా ఉండేట్టుగా. అటువంటి రూపాల్లో పరబ్రహ్మ తనకు తనుగా కల్పించినటువంటి రూపాల్లో రామ అనే రూపము, తనకు తనుగా కల్పించినటువంటి నామధేయాల్లో రామ అనే నామధేయము రెండు కూడా ప్రశస్తమైనవి. అందుకనే ఇవి మహామంత్రాలని, మహోపాస్యమైనవి. కనుకనే ఇటువంటి ఈ రామనామ మంత్రాన్ని ఉచ్చరించేందుకు, జపించేందుకు, స్మరించేందుకు ఏ రకమైన నియమాలు లేవు, మడి తడి లేదు. ఎప్పుడైనా సరే, ఆశోషంలో అయినా సరే, ఇంకొప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే రామనామస్మరణం చేయొచ్చు. దీనికి ఉత్తర దేశంలో ఒక ప్రాంతీయ కథ చెబుతారు. శ్రీరాముల వారు రాజ్యంలోకి వచ్చారు. అంతకుముందు కానీ పెద్దగా ప్రసిద్ధుడు కాదు. తాటకా సంహారాదులు కొద్దిగా చేశాడు, కానీ రావణాసుడు సంహారం చేసేటప్పటికీ మొత్తం భూలోకంలో అందరి అటెన్షన్ శ్రీరాముల వారి మీదకి వచ్చేసింది. రావణాసురంతటి వాడిని ఒంటి చేత్తో చంపేసేటండి, అంత గొప్పవాడు. అటువంటి గొప్పవాడు రాజ్యంలోకి వచ్చేటప్పటికి ఈయన అటువంటి వాడు, ఎంతవాడని విచారణ చేస్తే చాలా విశేషాలు, అబ్బో ఆయన చాలా గొప్పవాడండి, ధర్మాత్ముడండి, సత్యాత్ముడండి చాలా చెప్పేస్తున్నారు. అయోధ్య నగరంలోనే ఒక పెద్ద షావుకారు గారు ఉండేవాడు, వైశ్యుడు. ఆయన రత్నాల వ్యాపారి. ఆయనకి నిరంతరము రత్నాలు వ్యాపారము తప్పితే రెండో ప్రపంచం లేదు. ఎప్పుడు రామకృష్ణ అంటే ఆయన ఎరగడు. వాళ్ళమ్మ వాళ్ళు కూడా ఇట్లాంటి పిచ్చి పనులు మనకు వద్దురా, మనకు వ్యాపారం ముఖ్యం బోధించారు ఆయనకి తల్లిదండ్రులు. అలాగే పెరిగాడు. వయసు సుమారుగా 60 సంవత్సరాలు దాటిపోయింది. ఆయన రాముల వారి గొప్పతనం గురించి విన్నాడు. విన్నాక ఆయనకి మెల్లిగా చాపల్యం బయలుదేరింది, మనం కూడా కొంచెం రామనామోచ్చరణం చేస్తే బాగుండు. ఎప్పుడు చేయాలి? తెల్లవారుజాము నిద్ర లేచిన దగ్గర నుంచి లెక్కలు చూసుకుంటాడు. సూర్యోదయం కాగానే కొట్టు తెచ్చి అక్కడే కూర్చుంటాడు. రాత్రి పొద్దుపోయేదాకా కొంపకి రాడు. ఇంట్లో ఎవరిని పట్టించుకోడు. ఇటువంటి వాడు ఎప్పుడు చేస్తాడు రామనామస్మరణ? ఆలోచించగా ఆయనకు ఒకే ఒక సమయం దొరికింది. బహిర్భూమికి వెళ్ళినప్పుడు మాత్రం ఖాళీగా ఉంటాను, అప్పుడు తప్పితే దక్కినప్పుడంతా నా మనసులో ఏదో పనులుండే ఉంటాయి, అంచేత అట్లాగే చెంబొచ్చుని ఊరు బయటికి వెళ్తాం కనుక అక్కడ రామనామ జపం చేద్దాంలే. అక్కడ మొదలెట్టాడు. చేస్తున్నాడు కొన్నాళ్ళుగా. ఒకరోజు హనుమంతుడు ఆకాశ మార్గాన్ని వస్తున్నాడు. శ్రీరాముల వారి దర్శనం చేసుకుందామని పొద్దున్నే తెల్లవారుజామున బయలుదేరి, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిన్నమత రాక్షసాంతకం అని ఉంది కదా. ఎక్కడెక్కడైతే రామ రామ అనే శబ్దం వినిపిస్తుందో వాళ్ళు శ్రద్ధగా అన్నా సరే, అశ్రద్ధగా అన్నా సరే, భక్తిగా అన్నా సరే, అభక్తిగా అన్నా సరే, ఈయన మాత్రం కళ్ళమడి నీళ్లతో పొంగిపోయి అక్కడ కూర్చొని నాట్యం చేస్తాట. ఆయన స్వభావం అది. ఆకాశ మార్గంలో పోతుంటే రామ రామ అని వినిపిస్తోంది. మనస్తరంగా లోపలే జపం చేస్తున్నాడు ఈ షావుకారు గారు. ఆనందంగా కిందికి దిగేశాడు. దిగితే ఎక్కడ దిగాడు? బహిర్భూమిలోకి దిగాడు. చిచ్చి ఇలాంటి చోటుకి వచ్చాను ఇట్రా అనుకుని చూస్తే ఎవడు రామనామం వినిపిస్తోంది. ఎవరా అంటే ఈ షావుకారు ఈ పని చేస్తాడు. ఆయన కోపం వచ్చింది. చాచి కూడా కొట్టాడు వీపు మీద. 5 వేళ్ళు అంటుకుపోయినాయి. రామా అని ఒకరు పని చేశాడు షావుకారు. మెల్లిగా స్పృహదప్పి మెల్లిగా లేచాడు. ఎప్పుడైతే స్పృహదప్పిపోయిందో రామనామం సాగిపోయింది. హనుమంతుడు మనశ్శాంతి అయిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయారు రాములవారి దగ్గరికి. రాములవారు ఆ రోజు ఈయన వచ్చేటప్పటికి ఇంకా తెల్లవారలేదు, సూర్యోదయం కాలేదు.
ఆయనకి తలంటి పోసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఏమయ్యా నాకు కాస్త వీపురుద్దవయ్యా ఇవ్వాలన్నారు. పరమానందం వెంటనే లోపలికి వెళ్ళాడు. రాములారు స్నానం చేసిన వీపురుద్దామని చెప్పేటప్పటికి 5 వేళ్ళు అంటుకుని ఆ చర్మం అంతా కందిపోయి పుండల్లే ఉంది. కాస్త మెల్లిగా రుద్దవయ్యా, సరిగ్గా ముట్టుకోవయ్యా చెప్తాను ఒక్క అంటున్నాడు రాములు గారు. ఇదేమిటండి మీ వీపు మీద కొట్టినవాడు ఎవడు, నన్ను చంపేస్తాను నరకేస్తాను హాడు చేశాడు. నువ్వేనయ్యా కొట్టిందే. నేను ఎక్కడ కొట్టానంటే నువ్వు మరి వచ్చాడు దారిలో ఎవరిని కొట్టావు అన్నాడు. వాడు అలా పిచ్చి పని చేస్తుంటే కొట్టానండి అని. వాడు పిచ్చి పని చేస్తున్నాడు. అయ్యా రామ అన్నాడు, వాడు నేను ఆవేశించి వాళ్ళలో కూర్చున్నాను నేను, నువ్వు వచ్చి వాడిని కొట్టేశావు, నా వీపు కాస్త పగిలిపోయింది అని రాములు గారు అన్నాడు. అప్పుడు ఆంజనేయ స్వామికి బుద్ధి కలిగి చెంపలేసుకున్నాడు. కనుక రామనామాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే స్మరించవచ్చు, దానికి ఏ రకం దోషం లేదు. సర్వకాల సర్వావస్థల యందు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఎప్పుడు కుదిరితే అప్పుడు స్మరించవచ్చు అని చెప్పడం కోసమే ఈ కథ తాత్పర్యం. కనుక రామనామాన్ని నిరంతరం జపించవచ్చు, ఏ రకమైన నియమాలు లేకుండా జపించవచ్చు. ఆ రామాన్ని మనం నిరంతరం స్మరిద్దామని మనవి చేసుకుంటూ జై గురుదత్త. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఔర మేమేమో భవన్నుతి విలసితానుగుంఫ రసవారి గంభీర ధారావళీ సంభవద్వృష్టి ప్రౌఢవారిదస్వాములమంచు నే రూఢిపరిచితిన్గాని మీరాప్తులంచు నా ఎడల రుజువౌట మిగిలెనో ఋత మహారూప నందమూర్నిలయ విశ్వేశ్వర మహాలింగ. ఓ విశ్వేశ్వర స్వామి, ఔరా చాలా ఆశ్చర్యంగా ఉన్నదయ్యా. మేమేమో భవన్నుతి విలసితానుగుంఫ రసవారి గంభీర ధారావళీ సంభవదృష్టి ప్రౌఢవారిదస్వాములమంచు నే రూఢిపరిచితిన్గాని. మేము చాలా తీవ్రమైన దట్టమైనటువంటి భక్తితో కూడుకున్న మహామేఘములమై నీ పైన భక్తి రసాన్ని వర్షిస్తున్నామయ్యా. ఆ విషయాన్ని నేను రూఢిపరిచాను. మేమేమో భవన్నుతి విలసితానుగుంఫ రసవారి గంభీర ధారావళీ సంభవదృష్టి ప్రౌఢవారిదస్వాములమంచు. చాలా చిక్కనైనటువంటి భక్తి రసంతో చక్కనైన దట్టమైన మేఘ సముదాయమునై నీ పైన భక్తి రసాన్ని వర్షించానయ్యా నేను. ఆ భక్తి రసాన్ని ఈ పద్య రూపంలో వర్షించినట్టుగా నేను రుజువుపరిచా. నే రూఢిపరిచితిన్ కాని మీరాప్తులంచు. ఇలా భక్తి రసంతో నిన్ను తడిపాము, నిన్ను అభిషేకించాము. నేను ఈ విధంగా అభిషేకించా. మా నాయనగారు విశ్వనాథ సత్యనారాయణ గారు, ఆయన నిన్ను తన కవితాధారతో ఇలా అభిషేకించారు. అలా మా తాతగారు విశ్వేశ్వర లింగంగా ఉన్న నిన్ను తీసుకొని వచ్చి నందమూరులో ప్రతిష్ఠించారు. 3 తరములుగా నిన్ను మేము అభిషేకిస్తున్నాము. మేము ప్రౌఢవారిదస్వాములమంచు, మా వంశమంతా కూడా నీ భక్తి రసంతో కూడుకున్న గంభీరమైన సాంద్రమైన మేఘ సముదాయము వలె ఉండి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ నీకు భక్తి రసంగా మారి నీ పైన కురుస్తున్నామయ్యా. నే రూఢిపరిచితిన్. ఈ విషయాన్ని నేను కూడా రూఢిపరిచాను. మా తాతగారే కాదు, మా తండ్రి గారే కాదు, నే రూఢిపరిచితిన్, నేను కూడా రుజువు చేశాను. కానీ మీరు ఆప్తులంచు, నీ వంశంలోని వారందరూ కూడా నాకు చాలా ఆప్తులు, ఆత్మీయులు అని నా ఎడల రుజువౌట మిగిలెనో. నా దగ్గరకు వచ్చేసరికి నువ్వు రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మా తండ్రి గారిని అనుగ్రహించావు, మా తాతగారిని అనుగ్రహించావు, ఇప్పుడు నన్ను కూడా మీరు ఆప్తులంచు, మీ వంశంలోని వారు నాకు ఆప్తులయ్యా, నా భక్తులు అని రుజువు చేసుకోవాల్సిన అవసరం నీకున్నది. నా ఎడల రుజువౌట మిగిలెనో, అదొక్కటి మిగులున్నది. ఋత మహారూప, నువ్వు సత్యస్వరూపుడవు, సత్యంగల దేవుడవు. నిన్ను నమ్మి కొలిచినట్లయితే ఎవరినైనా సరే ఉద్ధరిస్తావు, అనుగ్రహిస్తావు.
ఇది లోకంలో అందరూ చెప్పుకునే విషయం. నీ లక్షణమే ఇది. కనుక నన్ను అనుగ్రహించు. నిన్ను నువ్వు రుజువు చేసుకో భక్త సులభుడవని. నందమూర్నిలయ విశ్వేశ్వర మహాలింగ అంటూ 3 తరములుగా తమ వంశంలోని వారందరూ కూడా పరమేశ్వరునకు సర్వసమర్పణ చేసుకున్నారని, తమ కవితాధారతో ఆయన్ను అభిషేకించారని, ఈ తరంలో తాను కూడా తన కవితాధారతో ఈ పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తున్నానని తెలియజేస్తూ పాండితీ ప్రకర్షతో అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన మహాపండిత కవి శ్రీ విశ్వనాథ అచ్యుతదేవరాయల వారి విశ్వేశ్వర మధ్యాక్కరలలోని కొన్ని పద్యాలను గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. రామభద్ర మహేశ్వాస రఘువీర నృపోత్తమా, భోదసాస్యాంతకాస్మాకం రక్షాం దేహి శ్రియంచతే. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం, బాలార్కసదృశాభాసం రామదూతం నమామ్యహం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆంజనేయ స్వామి వారు పుష్పక విమానులను పానశాలలో సీతాన్వేషణ చేసి అక్కడ సీత కానరాకపోయేటప్పటికల్లా వివిధములైన ఆలోచనలతో అక్కడి నుంచి కదిలి వచ్చారు. సభూయస్తు పరం శ్రీమాన్ మారుతిర్యత్నమా స్థితః, ఆపాన భూమి ముత్సృజ్య తాం విచేతుం ప్రచక్రమే. ఆ హనుమంతుడు యత్నమాస్థిత, తన ప్రయత్నంలో ఉన్నవాడై. ఇక్కడ యత్నమాస్థిత అనే మాట అనేక చోట్ల వాల్మీకి ప్రయోగిస్తూ వస్తూ ఉంటాడు ఆ హనుమ విషయంలో. ఇది కార్యసాధకుడికి ముఖ్యమైనటువంటి సూచన. ఎప్పుడూ తన ప్రయత్నంలో తాను ఉండాలి, అంతేగాని తన యొక్క సాధన నుంచి పక్కకి చెదరకూడదు. అందుకు యత్నమాస్థిత, ప్రయత్నమునందున్నటువంటి ఆంజనేయ స్వామి వారు ఆ పానశాల అంతా కూడా అన్వేషణ చేసి అక్కడి నుంచి వెలికి వచ్చాడు. వెలికి వచ్చి మిగిలిన భవనముల్లో కూడా తిరిగి అన్వేషణ చేస్తున్నాడు. అప్పుడు అనుకుంటూ ఉన్నాడు, అనేక రకాలైనటువంటి స్త్రీలు చూశాను, కానీ సీతమ్మ జాడ కనబడలేదు. సీతమ్మ అంటే ఎలా ఉంటుంది? ఇదిగో నా మనస్సులో స్ఫుటంగా అమ్మ ఎలా ఉంటుందనే భావన కలుగుతున్నది. ఆమె రామునికి తపిస్తూ రామనామం పలుకుతూ ఉంటుంది. ఆమె కన్నులు దుఃఖాశ్రములతో ఉంటుంది. ఇదిగో నా కళ్ళకు కట్టినట్లు అమ్మమూర్తి నా హృదయంలో ఉన్నది. అరరే కన్నుల వ్రేలుచున్నయది దుఃఖంబోధి నిర్మగ్నయై, తరుణీరప్తము సీత ప్రాతయుగ నిద్రాశూన్య రక్తాక్షియై, సరగన్ వాక్కున రామ రామయనుచున్ శబ్దించుచున్ మన్మనోత్తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్. నిరంతర దురంత అంటే తట్టుకోలేనటువంటి దుఃఖంతో నిద్రాశూన్య రక్తాక్షియై, నిద్రలేనటువంటి ఎర్రని కన్నులతో వాక్కున రామ రామయనుచున్ శబ్దించుచున్, నోటంట రామనామాన్నే పలుకుతూ దుఃఖాంబోధి నిర్మగ్నయై తరుణీరత్నము సీత అరరే కన్నుల వ్రేలుచున్నది, నా కళ్ళల్లో కనబడుతున్నది ఆ తల్లి అంటూ ఆ మూర్తిని చింతన చేస్తూ అన్వేషిస్తున్నటువంటి ఆంజనేయ స్వామి వారు అనేక గృహముల్లో మళ్ళీ మళ్ళీ అన్వేషణ చేశాడు. ఎప్పుడైతే జానకీమాత కనబడలేదో అప్పుడు అనుకుంటున్నట్ట, అసలు సీత ఉన్నదా అనుకుంటున్నాడు. ఉంటే మరి కనిపించలేదేమిటి? బహుశా సీత కానీ మరణించిందేమో అని కూడా అనిపించిందిట. ఎందుకంటే అంత తిరిగినా కనబడలేదు. ఎప్పుడో సీత తనుత్యాగం కానీ చేసిందా? సా రాక్షసానాం ప్రవరేణ జానకి స్వశీల సంరక్షణ తత్పరా సతి, అనేన నూనం ప్రతి దుష్టకర్మణ హతా భవేదార్యపథే పరే స్థిత. జానకీదేవి ఆర్యపథే స్థిత అంటే ధర్మ మార్గంలో ఉన్నటువంటిది. పైగా ఎల్లవేళలా తన శీలాన్ని రక్షించుకునేటువంటి తత్పరురాలు, స్వశీల సంరక్షణ తత్పర. అటువంటి పతివ్రత అయినటువంటి ఈ సీతాదేవి రావణుడికి లొంగకపోయేటప్పటికల్లా ఆ రావణుడు కానీ సంహరించాడా అని కూడా ఆలోచన వచ్చింది. అంతేకాదు, సమీక్ష సా రాక్షస రాజయోషితో భయాద్వినష్టా జనకేశ్వరాత్మజ
లేక ఈ రాక్షసుల్ని రాక్షస స్త్రీలని చూడలేక భయపడి ఎక్కడైనా దాక్కుని ఉన్నదా అని కూడా రెండవ ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఈ రాక్షసులు చాలా భయంకరమైనటువంటి ముఖాలతో ఆకారాలతో ఉన్నటువంటి వారు, పైగా నిరంతరం క్రూర చిత్తంతో ఉంటారు. అటువంటి వారిని సుకుమారమైన మనస్సు కలిగినటువంటి వారు సహించలేరు. అందుకు భయంతో ఎక్కడైనా దాక్కుని ఉన్నదా అనుకుంటున్నాడు హనుమ. విరూప రూప వికృత వివర్చసో మహానన దీర్ఘ విరూప దర్శనాహ. వీళ్ళు విరూప దర్శనులు, అంటే చూడ్డానికే జుగుప్స కలిగే భయంకరమైనటువంటి ఆకారాలు. అందుకు సీత గాని దాక్కుని ఉన్నదా? పైగా ఇప్పుడు నేను వానర వీరులందరితో కలిసి వచ్చి ఆ గుంపులో ఒకటిగా ఉన్నవాడిని, అంటే అంగదుడితో పంపబడినటువంటి దక్షిణాపథం వైపు వెళ్ళినటువంటి వానర యూధానికి చెందినటువంటి వాడిను. ఇప్పుడు తిరిగి వెళ్ళి నేను చూడలేదు అని చెప్తే ఏమైనా బాగుంటుందా? కనుకనే నేను వెళ్ళి మళ్ళీ సుగ్రీవుని వద్దకు సీత కనబడలేదు, నువ్వు చెప్పిన పని చేయలేకపోయాను అని చెప్పడం అనేది ఏ విధంగానూ యోగ్యముగా ఉండదు. సీతామదృష్ట్వా హ్యనవాప్య పౌరుషం విహృత్య కాలం సహ వానరైశ్చిరం. అంగదాది వానరులతో కలిసి ఇంతకాలం ఎంతో ప్రయత్నం చేసి నా యొక్క అన్వేషణంతా సాగించినప్పటికీ కూడా పౌరుషం విహృత్య, పౌరుషము అంటే పురుష ప్రయత్నం అని అర్థం. మానవుడు చేయగలిగినటువంటి ప్రయత్నాన్ని పౌరుషం అంటారు. ఇదంతా చేశాను, ఇదంతా నిష్ఫలమైపోయినది. నమేస్తి సుగ్రీవ సమీపగాగతి, తిరిగి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళడం అనేటటువంటిది, పైగా ఏ కార్యం సాధించలేదు అని చెప్పుకోవడం అనేది తగని పని. దృష్టమంతఃపురం సర్వం దృష్టా రావణయోషిత. అసలు వెతకాల్సింది ఇంకేమైనా ఉందా? అన్నీ చూశాను, అంతఃపురం అంతా చూశాను, రావణుని యొక్క స్త్రీలందరినీ కూడా గమనించాను. న సీతా దృశ్యతే సాధ్వి, సాధ్వైన సీతమ్మ కనబడలేదు. వృధా జాతో మమ శ్రమ, నా శ్రమ వృధా అయినది. కనుకనే నేను ఇప్పుడు ఇంకా చేసేదేముంది? గత్రా తత్ర త్వయా వీర కిం కృతం తద్వదస్వనః. నేను వెళ్ళగానే లంకకెళ్ళి ఏం చేసావు అని అడుగుతారు వీళ్ళందరూ. ఏం చెప్తాను సమాధానం అని కొంచెం దిగులు కలిగింది. కానీ వెంటనే ధైర్యం తెచ్చుకున్నాడు. ఇక్కడ హనుమ ఒక మాట చెప్తున్నాడు. ఇది కూడా ప్రతి వారు గుర్తుపెట్టుకోవలసిన అద్భుతమైన శ్లోకం. వాల్మీకి ఇచ్చినటువంటి ఆణిముత్యాల్లో ఒకటి. పైగా ఇది మంత్ర సంహితమైన శ్లోకంగా కూడా చెప్తారు. దీన్ని మననం చేసుకుంటే మనస్సుకి ఏవైనా కలతలు కలిగితే పోతాయని కూడా చెప్తారు. అటువంటి శక్తివంతమైన శ్లోకాన్ని ఇక్కడ హనుమ యొక్క మాటగా వాల్మీకి చెప్తున్నాడు. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం భూయస్తత్ర విచేష్యామి నయత్ర విచయకృత. ఎప్పుడైనా సరే ప్రయత్నం చేసేటప్పుడు, జీవితంలో మన సాధనలో ఉన్నప్పుడు తప్పకుండా దిగులు కలిగే ఒక పరిస్థితి వస్తుంది. జీవితం అంతా సాఫీగా సాగిపోయే ఒక ప్రయాణం కాదు. ఏవో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు డెస్పరేట్ మూడ్ అంటారు, ఇంకేమీ చేయలేం అనేటువంటి వేదన కూడా వస్తుంది. అలాంటి వేదన కలిగినప్పుడు ఎలా నిబ్బరంగా నిలబడాలి అనేది ఆంజనేయ స్వామి వారి వద్ద నేర్చుకోవాలి. ఈ శ్లోకం చెప్తున్నది అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం. నిర్వేదము అంటే దిగులు, అనిర్వేద అంటే ఏ దిగులు లేకుండా ఉండగలగడం అని. అంటే మనసుకు దిగులు కలిగినా వెంటనే తొలగించుకుని నిబ్బరంగా నిలబడగలగాలి. కనుక అనిర్వేదము అంటే ఉత్సాహము అని అర్థం. దిగులు లేకుండా ఉండగలిగే ఉత్సాహ స్వభావాన్ని అనిర్వేదం అంటారు. అలాంటి దిగులేని ఉత్సాహమే శ్రేయస్సుకు మూలము, సుఖానికి ముఖ్యము అన్నారు ఇక్కడ. అంటే సంపద పొందాలన్నా, సుఖం పొందాలన్నా దిగులు లేని ఉత్సాహం ఉండాలి. మనిషి ఎప్పుడైనా ఏదైనా కోల్పోవచ్చు, కానీ ఉత్సాహాన్ని మాత్రం కోల్పోకూడదు. ఒకసారి ఉత్సాహం కోల్పోయిందా జీవితంలో దెబ్బతింటాం. అందుకు ఉత్సాహాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. అంతేగాని నాకేం చేయాలని లేదండి, దిగులుగా ఉందండి అంటే భగవంతుడిచ్చిన అద్భుతమైన జీవితం అనేటువంటి వరాన్ని మనం దుర్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం. కనుక మనిషి ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి. అంటే మహోత్సాహో మహాబలహ అని విష్ణు సహస్రనామంలో ఉత్సాహమే నారాయణ స్వరూపంగా చూపించారు. అంతేకాదు భీష్మ పితామహుడు కృష్ణ పరమాత్మని ధ్యానించేటప్పుడు పరమోత్సాహం ప్రశంసించేదన్ అంటాడు. ఇక్కడ పరమోత్సాహ స్వరూపుట శ్రీకృష్ణ పరమాత్మ. ఆ కృష్ణుని యొక్క చరిత్రలో, రామచరిత్రలో మనం తెలుసుకోవాల్సింది. కనుక ఉత్సాహంగా ఉండాలి, ఎప్పుడు దిగులు దైన్యము కూడదు. కనుకనే విజయం సాధించాలనుకున్న వాళ్ళు, జీవితాన్ని సార్థకం చేసుకోవాలనుకున్న వాళ్ళు అనిర్వేదంగా ఉండాలి. అనిర్వేదమే సంపదలకు మూలము, సుఖానికి మార్గము. అందుకే నేను మళ్ళీ వెతుకుతానన్నాడు. ఇదొకటి. విసుగు రాకుండా సాధన చేయాలి. ఇంతవరకు వెతికాను కదా ఇంకా లేనట్టే అనుకోవడం కాదు. అన్వేషణాత్మక దృష్టి ఉండాలి. నిరంతరం అన్వేషించాలి, నిరంతర సాధన చేయాలి. వైఫల్యం ఎదురవుతున్న ప్రతిసారి ప్రయత్నం మరింత ఉత్సాహంగా
సాగించాలి, అంతేగాని వెనకడుగు వెయ్యకూడదు. భూయస్తత్ర విచేష్యామి నయత్ర విజయకృత. అన్నీ వెతికేని అనుకుంటున్నాను, వెతకని చోట్లే ఉన్నాయి, నాకేం తెలుసు, వెడితే తెలుస్తాయి, కానీ ఇంకా వెళతాను, ఇంకా వెతుకుతా, వెతకని చోట్ల చూస్తాను. అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జంతో కర్మ యత్తత్ కరోతి సహా. మరొక అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఎప్పుడైనా అన్ని సందర్భాల్లోని ఉత్సాహాన్ని కలిగి ఉండడమే శ్రేయస్కరము. అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. ఏ పనిలోనైనా ముఖ్యమైనది అనిర్వేదం, అది కలిగి ఉండాలి, దానితోనే గట్టిగా ప్రయత్నించాలి. ఇదే మానవులకి కార్య సాఫల్యాన్ని ఇస్తుంది. అనిర్వేదం కలిగిన వాడు ఏ పన్నైనా సాధించగలడు. తస్మాత్ అనిర్వేద కృతం యత్న చేష్టేహముత్తమం అదృష్టాంశ్చ విశేష్యామి దేశాన్ రావణ పాలితాన్. కనుకనే రావణుడు పాలించేటువంటి ఇతర ప్రదేశాలను కూడా వెతుకుతాను, ఇంతవరకు వెతకని వాటిని కూడా వెతుకుతాను, మరింత గట్టిగా ప్రయత్నం చేస్తాను అనుకొని హనుమ మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్ళడానికి సిద్ధపడి వెతికిన ప్రాంతాలు వెతుకుతున్నాడు, వెతకని ప్రాంతాలు వెతుకుతున్నాడు, భూగర్భ గృహములు మొదలైనవి కూడా గమనించి వాటిల్లో కూడా ప్రవేశిస్తున్నాడు. ఆంజనేయ స్వామి వారు ఇలా అన్వేషిస్తున్న హనుమకు నమస్కరిస్తూ సర్వం సీతారామ చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. జయ గురుదత్త. సూర్యుడు అవధూత స్వామి, అవధూత స్వామి సూర్యుని గురించి యదువుకు తెలుపుతున్నాడు. సూర్యుని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఆ సూర్యనారాయణ స్వామి తత్వం గురించి కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నించుకుందాం. పరబ్రహ్మమే సూర్యుడు, ప్రత్యక్ష దేవత. ప్రతిరోజు మన కంటికి దర్శనమిస్తూ ఉంటాడు. చీకట్లను పోగొట్టి వెలుగును ప్రసాదిస్తున్నాయి, జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. సమస్త భూతాలకు ప్రాణమై ఉన్నాడు. బంగారు రంగుతో దగదగలాడిపోతూ ఉంటాడు. బంగారు కేశాలతో మెరిసిపోతూ ఉంటాడు. బంగారు రంగుతోనూ బంగారు గోళ్లతోనూ బంగారు పక్షిలాగా కనిపిస్తూ ఉంటాడు. మనం ఎన్నో పర్యాలు ఈ ఎపిసోడ్లో బంగారు పక్షులు కూడా చూసాం కదా. మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పుడెప్పుడు ఏ పక్షి చూసామనేది కూడా. అటువంటి బంగారు రంగుతో బంగారు గోళ్లతోనూ బంగారు పక్షిలాగా కనిపిస్తూ ఉంటారు స్వామి. అందుచేతనే ఆయనకు ఉత్ అనే పేరు. ఏ పాప సంస్పర్శ లేనివాడు కాబట్టే ఆయనను ఉపాసించిన వారికి పాపం అంటదు, నశించిపోతుంది. సూర్యుడు త్రిమూర్తి స్వరూపుడు. ఉషకాలంలో బ్రహ్మరూపంగా ఉంటాడు. సృష్టిని మేల్కొలుపుతూ ఉంటాడు. నిర్వీర్యమై పడి ఉన్నటువంటి బుద్ధిని ప్రచోదిస్తాడు. ఏ చేష్టలు లేక పడి ఉన్న జీవశక్తిని మొలకెత్తినట్లు చేస్తూ ఉంటాడు. అంటే మొలకెత్తేటట్లు చేస్తాడు. తర్వాత మధ్యాహ్న సమయంలో రుద్రరూపంగా ఉంటాడు. క్రిములై పడి ఉన్నటువంటి అల్పజీవులను తనలో కలుపుకుంటాడు. ఉత్తమ జన్మాలకు దారి కల్పిస్తూ ఉంటాడు. ఇక సాయం సమయంలో విష్ణు స్వరూపంగా ఉంటాడు. వేదం జగత్తుకు సూర్యుడే ఆత్మ అని చెప్పింది. జీవులందరిలోనూ ఆత్మ అయి ఉన్నాడు. సమష్టి భావనకు బలం కలిగించి ఒక మంచి కార్యం చేయటానికి సంకల్పం కలిగిస్తూ ఉంటాడు. బాహ్యాకాశంలో ఉండి
శారీరక ఆరోగ్యాన్ని, మంచి చూపును ప్రసాదిస్తూ ఉంటాడు. ధారాకాశంలో ఉండి మనశ్శాంతిని, బుద్ధిని పరుస్తూ ఉంటాడు. మంచి ప్రేరణలకు, అంటే మంచి ఉద్దేశాలకు, మంచి ఉద్దేశాలను కూడా పుట్టిస్తూ ఉంటాడు. దీర్ఘకాల రోగాలను కూడా నాశనం చేస్తాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, భాస్కరుడే ఆరోగ్య ప్రదాత. సూర్యనారాయణుడి నుండే ఒక్కసారిగా అందరూ కూడా పుట్టారు. అందుచేత సూర్యుడు అనే పేరు ఏర్పడింది. శరీరాన్ని ధరించాడు కనుక రవి అని పిలువబడ్డాడు. ఆకాశాన ఉదయిస్తున్నాడు కనుక భాస్కరుడయ్యాడు. గొప్ప ప్రకాశాన్ని కలిగి ఉన్నాడు గనక ప్రభాకరుడయ్యాడు. రోజును విభాగం చేశాడు గనక రోజును దివాకరుడయ్యాడు. జగత్తుకంతటికీ మొట్టమొదటివాడు అవటం చేత ఆదిత్యుడయ్యాడు. గొప్ప తపస్సు చేసి 12 మంది ఆదిత్యులుగా అయ్యాడు. జగచ్చక్షువై లోకాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు, పాలిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. ఇది సూర్యనారాయణుడి తత్వం. అవధూత స్వామి సూర్యుడి నుండి నేర్చుకున్న బోధను యదువుకు ఇలా తెలుపుతున్నాడు. సూర్యుడు తన కిరణాలతో నీటిని అంటకుండా ఆవిరి చేసి మేఘాలకు అందిస్తాడు. సమయం వచ్చినప్పుడు వర్షం రూపంలో కురిపిస్తూ ఉంటాడు. ఎంత అద్భుతమైనటువంటి అగ్నితత్వము, ఎంత చెప్పుకున్నా మనకు చాలదు. జై గురుదత్త.